సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటు బాంబు కలకలం రేపింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్లో నాటు బాంబు పేలడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. రైలు పట్టాల పక్కన బాంబు పడి ఉండగా ఓ కుక్క ఆ సంచిని కొరకడంతో పేలిపోయింది. ఈ ఘటనలో అక్కడికక్కడే కుక్క మృతి చెందింది. భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాటు బాంబు పేలిన ప్రదేశాన్ని పరిశీలించారు. పట్టాలపై బాంబు ఎవరు పడేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. సువర్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ లో నాటు బాంబుల కలకలం అయితే రేగింది. ఉదయం రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫారం పై గుర్తు తెలియని వ్యక్తులు నల్లచేతి సంచిలో నాటు బాంబులు తీసుకెళ్తున్నట్టుగా అనుమానం రావడం, ఆ తర్వాత రైల్వే ట్రాక్ పై ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్నటువంటి బాంబుని ఒక కుక్క కొరకడంతో భారీ శబ్దంతో పేలి అక్కడికక్కడే ఆ కుక్క చనిపోవడం జరిగింది. రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులందరూ కూడా భారీ శబ్దం రావడంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. ప్రయాణికుల సమాచారంతో 3వ పట్టణం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీస్ జాగిలాలతో అక్కడ బాంబు స్క్వాడ్ కూడా వచ్చి పూర్తిగా పరిశీలించారు. అయితే ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్న 6 నాటు బాంబులను పోలీసులు గుర్తించారు. పోలీసులు జాగిలాలతో ఇంకా ఏమైనా పట్టాల మీద బాంబులు ఉన్నాయని పూర్తి స్థాయిలో అయితే పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఉదయం ఒక్కసారిగా బాంబు పేలడం, పట్టాల దగ్గరికి ఎట్లా బాంబులు వచ్చాయి, ప్లాట్ఫామ్ దగ్గరకు ఎలా సంచి అనేది వచ్చింది, లేక ట్రైన్ లో వెళ్లే వాళ్ళు ఉల్లిగడ్డ ఆకారంలో ఈ నాటు బాంబులు తయారు చేసి పడవేశారు ఎవరు గుర్తు తెలియదు దండుగులు అనే దానిపై పూర్తి స్థాయిలో దుండగులు ఎవరు ఇటు వచ్చారన్న దానిపై పూర్తి సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా కొత్తగూడెం పట్టణంలో అయితే ఒకంత ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఉదయాన్నే రైల్వే స్టేషన్ లో పేలుడు జరగడం, ఆ తర్వాత మరొక 4-5 సంచులకు సంబంధించి కూడా 2-3 బాంబులకు సంబంధించి కూడా సేమ్ ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్నటువంటి బాంబులు కూడా పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనపరుచుకుని ప్రస్తుతం అయితే వాటిని స్టేషన్ తరలించారు. పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేదని చెప్పడం జరిగింది. అయితే సంఘటన స్థలం చేరుకున్న పోలీసులు అయితే ఆ పట్టాల వెంబడి పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇంకేమన్నా నాటు బాంబులకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయన్న దానిపై పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. నల్ల సంచిలో ఈ బాంబులు ఉన్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం అయితే అక్కడ రైల్వే ప్లాట్ఫామ్ వద్దనే ఒక్కసారిగా బాంబు పేలడం, ఆ కుక్క ఎగిరి పట్టడం తర్వాత ఒక్కసారిగా ప్రజలందరూ భయాందోళనకు గురవడం, తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో అంతా కూడా దర్యాప్తు చేసి అక్కడ ఉన్నటువంటి మరొక 4 ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్నటువంటి నాటు బాంబులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలోకి ఎవరిని కూడా సంచరించట్లేదు. పూర్తిగా పోలీసులు అయితే అలర్ట్ కొనసాగుతుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఎప్పుడు లేని విధంగా నాటు బాంబులని రైల్వే స్టేషన్ రావడంపై పూర్తి స్థాయిలో అయితే విచారణ కూడా చేపట్టారు. సంఘటనా స్థలానికి బాంబు స్క్వాడ్ తో సహా ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షించేందుకు మరి కొద్దిసేపట్లో రానున్నారు. ఈ ప్రాంతంలో అయితే నాటు బాంబుల కలకలం ఒక్కసారిగా అయితే ఉద్రిక్తతకు చోటు చేసుకుని స్థానికంగా ఉన్న ప్రజలైతే భయాందోళనకు గురయ్యని చెప్పవచ్చు. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవికిరణ్. Thank you.